హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే మన వీడియోస్కి పెట్టే థంబ్నెయిల్స్ని చాలా క్విక్గా చాలా ఈజీగా ఎలా చేయగలం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు థంబ్నెయిల్ చేసే దాని మీద ఎలాంటి ఐడియా లేకపోయినా ఈ వీడియో ఒక్క చూస్తే మీకు థంబ్నెయిల్ ఈసారి నుండి మీరే ఈజీగా చేసేయగలరు. దీంట్లో స్టార్టింగ్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలానే వీడియో ప్రాసెస్లో మీకు ఎక్కడ ఎలాంటి డౌట్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో దీనికోసం నేను క్రోమ్లోకి వెళ్ళి క్యాన్వాని యూజ్ చేస్తున్నాను. ఈ క్యాన్వా అనేది థంబ్నెయిల్ ఎడిటింగ్కి చాలా బాగుంటుందన్నమాట. ఒక థంబ్నెయిల్ ఎడిటింగ్ అనే కాదు, మీరు మీ యూట్యూబ్కి బ్యానర్ పెట్టుకోవటం కానీ, లేదంటే లోగో పెట్టుకోవటం, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కానీ, అలానే మీరు పీపీటీస్ ప్రిపేర్ చేసుకోవాలన్నా ఇట్లా చాలా అయితే ఈ క్యాన్వాలో ఆల్రెడీ వాళ్ళు ఇన్బుల్ట్గా కొన్ని డిఫాల్ట్ థంబ్నెయిల్స్ అని ఇచ్చుంటారనమాట. సో దాన్ని మనం యూజ్ చేసుకొని చాలా ఈజీగా చాలా క్విక్గా మనం మన యొక్క థంబ్నెయిల్స్ని ఎడిట్ చేసుకోవచ్చు. సో క్యాన్వా ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క హోమ్ పేజ్లో ఇక్కడ చూసారా యూట్యూబ్ థంబ్నెయిల్ అని ఉంది. సో దాన్ని క్లిక్ చేయాలి. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఈ థంబ్నెయిల్స్కి సంబంధించిన పేజ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ చూసారా స్టార్టింగ్ డిజైన్లో ఆల్రెడీ కొన్ని డిఫాల్ట్ థంబ్నెయిల్స్ అయితే ఇచ్చేస్తున్నారు. వాళ్ళు అన్నీ పెట్టేస్తున్నారు. దీన్ని మనం ఎడిట్ చేసుకుంటే చాలా త్వరగా మన థంబ్నెయిల్ అనేది అయిపోయింది. లేదు స్టార్టింగ్ నుంచి మేము చేసుకుంటామంటే అట్లా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఆల్రెడీ ఉన్న థంబ్నెయిల్స్ని ఎలా ఎడిట్ చేయాలని చెప్తాను, ఎందుకంటే ఈ ప్రాసెస్ అనేది చాలా క్విక్గా అయిపోతుంది అండ్ థంబ్నెయిల్స్ కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. సో దీనికోసం మీరు ఇక్కడ డిజైన్లో ఉంది కదా, దాంట్లో ఇక్కడ మీరు సెర్చ్ చేయండి మీకు ఎలాంటి థంబ్నెయిల్స్ కావాలి అని చెప్పేసి. సపోజ్ మీది కనుక కుకింగ్ ఛానల్ అయితే ఇక్కడ వెళ్ళి కుకింగ్ అని టైప్ చేస్తే ఆల్రెడీ దానికి సంబంధించిన థంబ్నెయిల్స్ అనేవి కొన్ని ఆల్రెడీ ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూసారా ఇక్కడ థంబ్నెయిల్స్ అనే ఆల్రెడీ ఉన్నాయి. లేదు మీకు కుకింగ్ కాదు వ్లాగ్కి సంబంధించింది అయితే ఇక్కడ వ్లాగ్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో వ్లాగ్స్కి సంబంధించిన థంబ్నెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. నేను ప్రెజెంట్ అయితే ఫ్రీ వర్షనే యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఫ్రీ వర్షన్స్లో ఆల్రెడీ చాలా ఫీచర్స్ అయితే యూజ్ చేయాల్సినవి ఉన్నాయన్నమాట. మీకు ప్రో కావాలంటే ప్రో అయినా యూజ్ చేసుకోవచ్చు, కానీ నేనైతే ఫ్రీ వర్షనే యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూసారా వ్లాగ్స్కి సంబంధించి మనాలి అని చెప్పేసి ఇట్లా మేఘాలయ అని చాలా థంబ్నెయిల్స్ అయితే ఉన్నాయి కదా. సో మీకు ఫస్ట్ ఎలాంటి థంబ్నెయిల్ కావాలో మీరు పైన సెర్చ్ చేస్తే అలాంటివి వస్తాయి అనమాట. సో నేను ఇక్కడ కొన్ని ఆల్రెడీ ఉన్నాయి కదా ఆ థంబ్నెయిల్స్ని యూజ్ చేయాలి అనుకుంటున్నాను. థంబ్నెయిల్స్లో నాకు నచ్చింది ఎడిట్ చేసి నేను మీకు చూపిస్తాను అనమాట. సో ఇక్కడ నాకైతే దీన్ని ఎడిట్ చేసి నేనైతే నాకు నచ్చినట్లుగా పెట్టాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎడిటింగ్ ఎలా అనేది చెప్తాను అనమాట. సో దీంట్లో ఇక్కడ టెక్స్ట్ అనేది మీకు నచ్చిన టెక్స్ట్ని పెట్టుకోవచ్చు. ఈ ప్లేస్లో మీకు నచ్చిన టెక్స్ట్ని పెట్టుకోవచ్చు. దానికోసం వీళ్ళు ఇచ్చిన టెక్స్ట్ని అయినా మీరు ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే దీన్ని జస్ట్ డిలీట్ చేసేసి ఇక్కడ ఇట్లా పెట్టేసి దీన్ని డిలీట్ నొక్కేస్తే డిలీట్ అయిపోతుంది అనమాట. ఆ ప్లేస్లో మీకు నచ్చిన టెక్స్ట్ పెట్టుకోవచ్చు. దానికోసం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో టెక్స్ట్ అని ఉంది కదా ఆప్షన్, దాన్ని క్లిక్ చేయండి. టెక్స్ట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ హెడ్డింగ్ లాగా యాడ్ చేయాలా, లేదంటే సబ్ హెడ్డింగా, లేదంటే నార్మల్ టెక్స్ట్ లిటిల్ బిట్ ఆఫ్ బాడీ టెక్స్ట్ అని అడుగుతుంది. సో నేనైతే హెడ్డింగ్ అని చెప్పి టైప్ చేస్తున్నాను. హెడ్డింగ్ అని ఇక్కడ క్లిక్ చేసాం. ఇక్కడ యాడ్ ఏ హెడ్డింగ్ దగ్గర మీకు నచ్చిన హెడ్డింగ్ని అయితే పెట్టుకోవచ్చు. నేనైతే హౌ టు క్రియేట్ థంబ్నెయిల్స్ అని చెప్పేసి ఇస్తున్నాను అనమాట. అండ్ ఈ హౌ టు క్రియేట్ థంబ్నెయిల్ని నేను సైజ్ అనేది పెంచాలనుకుంటున్నాను. సో దానికోసం ఏం చేయాలంటే అండ్ ఇక్కడ ఈ టెక్స్ట్ ఉంది కదా, దీని యొక్క సైజ్ ఎలా ఇంక్రీజ్ చేయాలంటే ఇక్కడ పైన ఇక్కడ టెక్స్ట్ సైజ్ ఉంది కదా 52 ఉంది. నేను ప్రెజెంట్ దాన్ని 80 ఇస్తున్నాను. చూసారు కదా ఈ టెక్స్ట్ అనేది సైజ్ పెరిగింది. ఈ టెక్స్ట్ సైజ్ అనేది పెరిగింది కదా. ఇప్పుడు ఈ టెక్స్ట్ సైజు ఇక్కడ మీరు చూస్తే దీన్ని బుల్లెట్స్లో కానీ 1 2 3 కానీ అట్లా అయినా ఇవ్వచ్చు. అండ్ దీంట్లో ఇక్కడ స్టార్టింగ్ ఉంది కదా అలైన్మెంట్లో, ఈ అలైన్మెంట్లో ఏంటంటే మీకు ఫస్ట్ మిడిల్లో ఉంది, నెక్స్ట్ స్టార్టింగ్కి వెళ్ళింది, నెక్స్ట్ చూసారు ఎండ్కి వెళ్ళింది, అట్లా పెట్టుకోవడానికి అనమాట. నేను ప్రెజెంట్ మిడిల్లోనే ఉంచాను. అండ్ ఇక్కడ స్పేసింగ్ అని ఉంది కదా, దీంట్లో ఏంటంటే లెటర్ స్పేసింగ్ అనమాట. ఇక్కడ చూసారా లెటర్ స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇది లెటర్కి అంటే వర్డ్
ఒక వర్డ్కి మధ్య స్పేస్ అనమాట. అదే లైన్ స్పేసింగ్ అంటే ఇక్కడ ఒక లైన్కి ఈ కింద ఉన్న లైన్కి స్పేసింగ్ అనమాట. దీన్ని మీరు ఇంక్రీజ్ చేస్తే చూసారా ఇట్లా ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ చేస్తే డిక్రీజ్ అవుతుంది. మీకు తగినంత సైజ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఈ లెటర్ స్పేసింగ్కి సంబంధించి. అండ్ ఈ టెక్స్ట్ ఎడిట్ ఎట్లా అంటే ఇప్పుడు ఈ టెక్స్ట్ ఎడిట్ని సైజ్ ఇంక్రీజ్ చేసా కదా, దీన్ని కలర్ ఎలా ఇంక్రీజ్ చేయాలంటే ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏ దగ్గర ఉంది కదా టెక్స్ట్ కలర్ అని, దాని మీద క్లిక్ చేస్తే మీరు డిఫరెంట్ కలర్స్ అయితే వాళ్ళు ఇచ్చున్నారనమాట. చూసారు ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, ఏది కావాలన్నా అది మీరు పెట్టుకోవచ్చు. లేదంటే ఇక్కడ కలర్ పిక్కర్ ఉంది కదా యాడ్ ఏ న్యూ కలర్ అని, ఈ ప్లస్ ఐకాన్కి వెళ్ళి మీకు నచ్చిన కలర్లో అయితే పెట్టుకోవచ్చు అనమాట. సపోజ్ నేను ఎల్లో పెట్టాను, ఎల్లో నాకు నచ్చింది, ఇక్కడ ఈ ఎల్లో ఇవ్వాలనుకుంటున్నాను. చూసారా ఇప్పుడు ఎల్లోకి చేంజ్ అయింది. లేదు బ్లూ కావాలంటే బ్లూ, అట్లా మీకు నచ్చిన కలర్లో పెట్టుకోవచ్చు. నేనైతే ఎల్లో పెట్టాలనుకుంటున్నా, సో ఎల్లో అనేది పెట్టాను. అండ్ ఇక్కడ వాళ్ళు కొన్ని డిజైన్స్ ఇచ్చారు కదా, ఈ డిజైన్స్ ఇవి నాకు వద్దు లేదంటే వేరే ప్లేస్కి షిఫ్ట్ చేయాలనుకుంటే ఇట్లా షిఫ్ట్ చేసేయచ్చు. లేదు వద్దు అనుకుంటే జస్ట్ దాన్ని పట్టుకొని డిలీట్ ఆప్షన్ క్లిక్ చేయొచ్చు అనమాట. సో ఈ హౌ టు క్రియేట్ థంబ్నెయిల్ ఈ డిజైన్ అనేది నేను తీస్తున్నాను. ఈ హౌ టు క్రియేట్ థంబ్నెయిల్ అనేది నేను పైన పెట్టాలనుకుంటున్నా. అండ్ దాన్ని కిందకు ఉంది కదా దీన్ని ఇట్లా డ్రాగ్ చేస్తున్నా సో దట్ పైకి వెళ్తుంది అనమాట. అండ్ అలానే నెంబర్ ఆఫ్ లైన్స్ తగ్గుతున్నాయి. చూసారా ఇట్లా ఒకే లైన్లో పెట్టాలనుకుంటున్నా. ఇది ఒకే లైన్లో కొంచెం పెద్దదైంది కాబట్టి దీని యొక్క సైజ్ కొంచెం డిక్రీజ్ చేస్తున్నా, 70 పెడుతున్నాను. చూసారా ఇప్పుడు సెట్ అయిపోయింది హౌ టు క్రియేట్ థంబ్నెయిల్స్ అని చెప్పేసి. అండ్ దీనికి హౌ టు క్రియేట్ థంబ్నెయిల్స్కి ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎఫెక్ట్స్ అంటే ఏంటంటే దీనికి షాడో ఇవ్వడం, ఆ షాడో ఇస్తే చూసారా ఇట్లా కొంచెం షాడో వచ్చింది, ఆ షాడోని మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేదంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. అలానే డైరెక్షన్, ఆ షాడో యొక్క డైరెక్షన్ ఎటు వెళ్ళాలి అని చెప్పేసి డైరెక్షన్ ఇవ్వచ్చు. అలానే ఆ షాడోని బ్లర్ చేయొచ్చు. అండ్ అలానే ట్రాన్స్పరెన్సీ అంటే చూసారా ఈ షాడో అనేది ట్రాన్స్పరెంట్గా కావాలంటే ట్రాన్స్పరెంట్గా, డార్క్ కావాలంటే డార్క్గా, అట్లా మీరు ఎట్లయినా పెట్టుకోవచ్చు అనమాట. ఇది షాడో, ఇదంటే లిఫ్ట్ అనమాట. లిఫ్ట్ అంటే జస్ట్ నార్మల్ షాడోలా ఉంటుంది. అండ్ అవుట్లైన్ అంటే దీనికి అవుట్లైన్ అనేది బయట వస్తుందన్నమాట. దీన్ని నేను వేరే కలర్కి చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ చూసారు కదా కలర్ ఉంది, అక్కడికి వెళ్ళి నేను బ్లాక్ ఇవ్వాలనుకుంటున్నాను. బ్లాక్ ఇచ్చేసి ఇక్కడ థిక్నెస్ ఉంది కదా, ఈ థిక్నెస్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బ్లాక్ అనేది ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల కనిపించట్లేదు. సో వేరే ఏదైనా కలర్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సపోజ్ వైట్ ఇస్తే ఇది మరీ సెట్ అవ్వట్లేదు. అట్లా మీకు నచ్చిన కలర్ని బ్యాక్గ్రౌండ్గా ఇవ్వచ్చు అనమాట. అండ్ నేను బ్లూ ఇవ్వాలనుకొని ఇట్లా కొంచెం సైజ్ అయితే డిక్రీజ్ చూసారా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ థిక్నెస్ అనమాట. ఇది అట్లా మీకు నచ్చిన కలర్ని మీరైతే చూస్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా రెడ్ కావాలంటే రెడ్, వైట్ కావాలంటే వైట్, అట్లా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని మీరు చూస్ చేసుకోవచ్చు. నేను బ్లాక్ చూస్ చేసుకొని థిక్నెస్ పెంచుతున్నాను. సో అండ్ నెక్స్ట్ ఇట్లా ఎకో అంటే ఇట్లా ఎకో వస్తుంది. అండ్ గ్లిచ్ అంటే ఇట్లా డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి. దీనికి కూడా గ్లిచ్ ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు అనమాట. అలానే వేరే కలర్ కావాలంటే వేరే కలర్ ఇట్లా గ్లిచ్ పెట్టుకోవడానికి. నియాన్ అంటే ఇట్లా కలర్ అనేది షేడ్ అవుతూ ఉంటుంది అనమాట. నేను గ్లిచ్ పెట్టేశాను. అండ్ అలానే కింద ఇక్కడ కర్వ్ అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు చూసారా దీని మీద కర్వ్ మీద క్లిక్ చేస్తే ఇట్లా కర్వ్ కొంచెం మోడ్రన్గా కావాలంటే ఇట్లా పెట్టుకోవచ్చు. లేదు నార్మల్ కావాలంటే ఇక్కడ నన్ను ఉంది కదా అట్లా. అలానే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటంటే చూసారా వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది వేరే కలర్ వస్తుంది. ఆ కలర్ని కూడా ఇక్కడ క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ని చూస్ చేసుకొని అట్లా పెట్టేసుకోవచ్చు అనమాట. అది బ్యాక్గ్రౌండ్ అంటే. దీన్ని రౌండ్నెస్ కావాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ రౌండ్నెస్ కావాలంటే రౌండ్నెస్ చేసుకోవచ్చు, లేదు స్ప్రెడ్ కావాలంటే స్ప్రెడ్ చేయవచ్చు. అట్లా ఈ టెక్స్ట్కి సంబంధించి ఇలా ఎడిటింగ్ అయితే మనం చేసుకోవచ్చు ఎఫెక్ట్స్లోకి వెళ్ళిపోయి. అలానే ఈ టెక్స్ట్ని యానిమేట్ కూడా చేసుకోవచ్చు. ఎట్లానో చూడండి. ఇప్పుడు చూసారా టెక్స్ట్ అనేది అట్లా ఒక్కోటి వస్తూ ఉంది ఇట్లా. కానీ ఇది థంబ్నెయిల్లో మనకు కనిపించదు కదా. థంబ్నెయిల్ అంటే స్టాటిక్గా అంటే నార్మల్గా ఉంటుంది. ఇదంతా కూడా ఏదన్నా వీడియోలో మీరు ఎడిట్ చేసుకోవాలంటే ఈ రకంగా మీరు టెక్స్ట్ ఇట్లా వచ్చేటట్లు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇది జస్ట్ థంబ్నెయిల్కి కాదు, ఏదైనా వీడియోలో ఇట్లా టెక్స్ట్ రావడానికి యానిమేషన్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ టెక్స్ట్ ఉంది కదా, ఇది బోల్డ్ కావాలంటే మీరు బోల్డ్ పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్ కావాలంటే నార్మల్. నేనైతే ప్రెజెంట్ బోల్డ్ ఇస్తున్నా, కొంచెం థిక్గా కనిపించింది కాబట్టి. అలానే ఇటాలిక్ కావాలంటే కొంచెం చూసారా కొంచెం సైడ్కి ఇట్లా వచ్చింది. ఇటాలిక్ కావాలంటే ఇటాలిక్. అలానే టెక్స్ట్కి అండర్లైన్ కావాలంటే టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అండర్లైన్ చేయొచ్చు. ఇట్లా ఉంటుందన్నమాట అండర్లైన్ చేస్తే. సో అండర్లైన్ వద్దనుకుంటే మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే అండర్లైన్ అనేది పోతుంది. అలానే ఇక్కడ అప్పర్ కేస్ అంటే అన్నీ చూసారా
క్యాపిటల్ లెటర్స్లో వచ్చాయి. నాకు వద్దు అనుకుంటే దాని మీద క్లిక్ చేస్తే నార్మల్గా అయిపోతుంది అనమాట. ఈ రకంగా అయితే మీరు ఈ దీంట్లో టెక్స్ట్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ యొక్క టెక్స్ట్ స్టైల్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ప్రెజెంట్ ఇక్కడ క్యాన్వాస్ హ్యాండ్స్ ఉంది కదా, మీకు నచ్చిన టెక్స్ట్లో పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ గ్యాగ్లిన్ అని ఉంది కదా, దాన్ని పెట్టాను. చూసారా, కొంచెం స్టైల్గా అయితే అయింది. అండ్ అలానే వేరేది పెట్టాలనుకుంటున్నాను. చూసారా, ఇట్లా మీకు నచ్చింది అయితే మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో ఇట్లా పెట్టేసుకొని దీని యొక్క సైజ్ని నేను కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా, ఇట్లా ఈ టెక్స్ట్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. మనం కొంతమందికి డౌట్ వస్తుంది, కొంతమంది తెలుగులో పెడతారు కదా, అది ఎలా పెట్టాలి అని. ఏం లేదు, దానికోసం జస్ట్ గూగుల్కి వెళ్ళి ట్రాన్స్లేటర్ని ఓపెన్ చేయండి. ఈ ట్రాన్స్లేటర్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ అని ఉంటుంది. ఇక్కడ తెలుగులో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చాలా ఈజీగా ఇక్కడ మధ్యలో ఇంగ్లీష్ చేస్తున్నా. థంబ్నెయిల్ చాలా ఈజీగా థంబ్నెయిల్ మళ్ళీ తెలుగు పెడుతున్నా. థంబ్నెయిల్ని చేసేయండి ఇట్లా అన్నమాట. జస్ట్ ఇట్లా తెలుగులో కావాలంటే తెలుగులో, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో. ఇప్పుడు చూసారా, నేను బోత్ లాంగ్వేజెస్లో పెట్టి నేను మీకైతే చూపించాను. ఇట్లా అయితే మీరు ఏది కావాలంటే అది ట్రాన్స్లేటర్కి వెళ్ళి ఇట్లా టైప్ చేసి దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోండి. కాపీ చేసేసి ఇప్పుడు మీది క్యాన్వా ఓపెన్ చేసేసి ఈ ప్లేస్లో మీరు ఎక్కడ కావాలంటే అక్కడ యాడ్ ఏ హెడ్డింగ్ దగ్గరికి వెళ్ళి ఈ ప్లేస్లో మీరు ఇది పేస్ట్ చేశారనుకోండి. చూసారా, ఇప్పుడు నేను ఇందాక కాపీ చేసిన టెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని యొక్క సైజ్ని నేను ఇప్పుడు డిక్రీజ్ చేస్తున్నాను. చూసారా, ఇట్లా కనిపిస్తుంది. అండ్ ఈ టెక్స్ట్ లైన్గా ఉంది కదా, దాన్ని మనం పార్ట్స్ అంటే కిందకి ఎలా తెప్పియగలం అంటే, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ సెలెక్ట్ చేసి జస్ట్ కిందకి ఇట్లా నొక్కండి అనమాట. కిందకి నొక్కిన తర్వాత చూసారా, కిందకి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. మీకు కావాల్సిన దగ్గర ఇట్లా జస్ట్ దాన్ని కిందకి ఇట్లా అంటే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ లైన్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే నెక్స్ట్ లైన్ని మీరు పెట్టుకోవచ్చు. ఇట్లా తెలుగు అండ్ ఇంగ్లీష్లో కావాలంటే ఇట్లా మీరు ట్రాన్స్లేటర్కి వెళ్ళి పెట్టుకోవచ్చు. అండ్ అలానే ఇక్కడ మన ఫొటోస్ని ఎలా పెట్టుకోవాలి, ఇక్కడ ప్రెజెంట్ వేరే ఫోటో ఇచ్చారు కదా, దాని ప్లేస్లో మన ఫోటోని ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడ అప్లోడ్స్లో నేను ఆల్రెడీ కొన్ని ఫొటోస్ని పెట్టాను అనమాట నావి. దాన్ని ఎలా తెచ్చుకోవాలి అంటే ఏం లేదు, మీరు కనుక సిస్టంలో చేస్తుంటే అక్కడ మీ యొక్క ఫోటో ఏదన్నా ఉంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయడమే అనమాట. సపోజ్ ఇక్కడ యూట్యూబ్కి సంబంధించింది ఒక ఫోటో, నా ఫొటోస్ అయితే ఏం లేవు, డిలీట్ చేశాను. సో సపోజ్ ఇక్కడ యూట్యూబ్కి సంబంధించిన ఒక ఫోటో ఉంది కదా, దాన్ని జస్ట్ ఇక్కడికి తెచ్చి ఈ అప్లోడ్స్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఇప్పుడైతే ఈ ఫోటో అనేది అప్లోడ్ అవుతుంది. ఇదిగో చూసారా, ఇక్కడ వచ్చేసింది. ఈ అప్లోడ్స్లో అయితే మీ యొక్క ఫోటోని ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ జస్ట్ ఈ అప్లోడ్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటోని జస్ట్ ఇప్పుడు సపోజ్ నేను ఈ ఫోటోని పెట్టాలనుకుంటున్నాను. సో దీని మీద జస్ట్ ఇట్లా క్లిక్ చేస్తే చాలు, ఇక్కడికి కనిపిస్తుంది అనమాట. మీరు ఇక్కడ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయటమే. అండ్ నేనైతే ఒకటి ఆల్రెడీ ఈ ఫోటోని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టాను. ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవల్ ఎలా చేయాలి ఇప్పుడు చూసారా, ఈ ఫోటోకి అండ్ ఈ ఫోటోకి డిఫరెన్స్ చూసారా. దీంట్లో నేను ఇక్కడున్న బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసేసాను అనమాట. దీనికోసం ఏం చేయాలంటే ఇక్కడ మళ్ళీ క్రోమ్కి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవల్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. చూసారా, ఇదిగోండి బ్యాక్గ్రౌండ్ రిమూవర్. దీంట్లోకి వెళ్తే స్టార్టింగ్ అడాబ్ ఉంటుంది, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది కదా, నేనైతే remove.bgలోకి వెళ్ళాను. ఈ remove.bgలోకి వెళ్తే ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా, ఈ అప్లోడ్ ఇమేజ్లో మీకు నచ్చిన ఇమేజ్ని పెట్టేసుకొని దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయొచ్చు. సపోజ్ నా ఫొటోస్ లేవు కాబట్టి నేను ఈ యూట్యూబ్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటున్నా. సో దాని మీద క్లిక్ చేసి అప్లోడ్ అంటే ఇక్కడ ఈ యూట్యూబ్కి ఉన్న వెనకాల బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, చూసారా, అది రిమూవ్ అయిపోయి ఇట్లా వస్తుంది. దీన్ని డౌన్లోడ్ అని చెప్పేస్తే అది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. వెనకాల బ్లాక్ అంతా కూడా రిమూవ్ అయిపోయింది. సో ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయింది కదా, ఆ డౌన్లోడ్ చేసిన ఇమేజ్ని మళ్ళీ ఇట్లా ఫోల్డర్ దగ్గరికి వెళ్ళిపోయి మీరు తెచ్చి పెట్టుకోవచ్చు అనమాట. ఇది సిస్టంలో అయితే. అదే ఫోన్లో అయితే మీ యొక్క డౌన్లోడ్స్లో అయితే ఉంటుంది. సో ఆ డౌన్లోడ్స్లో తెచ్చి పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసారా, డౌన్లోడ్స్లో ఉంది. దాన్ని జస్ట్ ఇట్లా తెచ్చి ఈ అప్లోడ్స్లో అయితే పెడుతున్నాను అనమాట. సో ఇట్లా పెట్టిన తర్వాత చూసారా, ఇక్కడ అప్లోడ్ అవుతుంది యూట్యూబ్ అనేది. ఇప్పుడు చూసారా, ఇదిగోండి దీనికి బ్యాక్గ్రౌండ్ అనేది పోయింది. ఈ యూట్యూబ్కి డిఫరెన్స్ చూడండి. చూసారా, దీనికి నా ఫొటోస్ ఫస్ట్ డిలీట్ చేసి చూపిస్తున్నాను నేను మీకు. సో ఇక్కడ యూట్యూబ్ అనేది చూసారా, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయి నార్మల్గా ఉంది.
ఇట్లా మీరు సైజ్ డిక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఇట్లా జస్ట్ దాన్ని పట్టుకొని ఇట్లా డ్రాగ్ లోపలికి, అంటే తక్కువ కావాలంటే తక్కువ, ఎక్కువ కావాలంటే ఎక్కువ ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. దాన్ని జస్ట్ ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఎక్కువ కావాలంటే ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువకి పెట్టుకోవచ్చు. ఇది ప్రీవియస్గా ఉన్న ఇమేజ్ వచ్చేసరికి ఇదనమాట. చూసారా, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్లో ఉంది, దాన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవల్ అలా చేయొచ్చు అనమాట మనం. ఈ యూట్యూబ్ అనేది ఇక్కడ ఒక సైడ్లో ఇట్లా పెట్టేస్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నా ఫొటోస్ని ఇక్కడ ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశా కదా, దాన్ని తెచ్చి ఈ ఇమేజ్ ప్లేస్లో నేను నాది పెడుతున్నా. సో దానికోసం నేను ఇక్కడ ఇమేజ్ని డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసేసి ఇక్కడ నా ఫోటోని పెట్టి దీన్ని ఇప్పుడు సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నా. దానికోసం జస్ట్ ఇక్కడ ఈ అంచుల్లో పెట్టుకొని సైజ్ని ఇట్లా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ బ్యాక్గ్రౌండ్ని కొంచెం ఇట్లా, ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్ని కొంచెం డిజైన్ కొంచెం ఇట్లా పక్కకు జరిపేసి నా ఫోటోని అయితే ఇట్లా పెడుతున్నాను అనమాట. సో దీన్ని సైజ్ అనేది ఇట్లా పెంచుతున్నాను. ఈ విధంగా అయితే మీరు మీ ఫోటో యొక్క సైజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తే ఏంటంటే ఇట్లా క్లియర్గా మీ థంబ్నెయిల్ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇలా మీకు నచ్చిన ఫోటోని మీరు ఈజీగా ఈ క్యాన్వాలో పెట్టేసుకోవచ్చు. సో అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ ఇమేజ్, దీన్ని మీకు కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. సో దీన్ని ఇట్లా పెట్టి ఫస్ట్ నా ఫోటోని పెట్టేసి అలానే ఇప్పుడు ఈ డిజైన్ అనేది ఈ వెనకాలకు పంపిస్తున్నాను అనమాట. చూసారా, ఈ విధంగా అయితే మన ఫొటోస్ని ఎట్లా అప్లోడ్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి అని అనమాట. ఈ ఫోటో మీద క్లిక్ చేస్తే మీరు ఈ ఫోటో మీద క్లిక్ చేశాను, పైన ఆప్షన్ ఉంది కదా ఎడిట్ ఇమేజ్ అని. ఈ ఇమేజెస్లోకి వెళ్తే చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూస్తే ఫిల్టర్స్లో మీ యొక్క ఫోటో కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. చూసారా, ఇప్పుడు నన్ను పెడితే ఎట్లా ఉంది, అలానే ఇక్కడ ఈ షేడ్ ఇస్తే చూసారా బాగా వైట్ అయిపోయింది ఇమేజ్ అనేది. అట్లా మీరు ఫిల్టర్స్ యూస్ చేసుకొని మీ యొక్క ఫోటో కలర్ని చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. మీకు నచ్చిన కలర్లో పెట్టుకోవచ్చు అనమాట. ఏ కలర్ కావాలంటే ఆ కలర్. దీంట్లో బ్లాక్ అండ్ వైట్ కూడా ఉంటుంది. మీరు బ్లాక్ అండ్ వైట్ కావాలంటే బ్లాక్ అండ్ వైట్ పెట్టుకోవచ్చు. అలా చాలా షేడ్స్ అయితే ఉన్నాయి. సో మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. ఇట్లా దాన్ని ఎడిట్ ఇమేజ్ అనమాట. అలానే సేమ్ మీ యొక్క బ్యాక్గ్రౌండ్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూసారా ఫిల్టర్స్ ఉన్నాయి. ఈ ఫిల్టర్స్ ఏది కావాలంటే అది చూసారా చేంజ్ అవుతూ ఉన్నాయి కలర్స్. అట్లా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టుకోవచ్చు. ఏ బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఆ బ్యాక్గ్రౌండ్. సో నేనైతే ఇది ఉంచాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇట్లా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇంకో సబ్ హెడ్డింగ్ ఇవ్వాలి అనుకుంటున్నాను. దీనికోసం ఇక్కడ టెక్స్ట్కి వెళ్ళి ఇక్కడ యాడ్ ఏ సబ్ హెడ్డింగ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి యూజింగ్ క్యాన్వా అని చెప్పేసి ఇచ్చాను. దీన్ని సైజు పెంచాలనుకుంటున్నా. సో సైజ్ పెంచడానికి ఇట్లా నాకు నచ్చిన సైజ్ ఇచ్చేసి యూజింగ్ క్యాన్వా అనేది ఇక్కడ పెట్టేసుకుంటున్నా. క్యాన్వాస్ అని పడింది, క్యాన్వా. యూజింగ్ క్యాన్వా అనేది ఇక్కడ పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ యూజింగ్ క్యాన్వా అనేది ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇట్లా ఈ యూజింగ్ క్యాన్వాకి నేను ఏదన్నా హైలైట్ చేయాలనుకుంటున్నాను. దానికోసం ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి ఎలిమెంట్స్ అని ఉంది కదా, ఈ ఎలిమెంట్స్లో చాలా షేప్స్ అయితే ఉంటాయన్నమాట. సపోజ్ ఇప్పుడు ఈ యూజింగ్ క్యాన్వాని ఒక ట్రయాంగులర్ షేప్లో పెట్టాలనుకుంటున్నాను. సో ఇక్కడ షేప్స్లో మీకు నచ్చింది క్లిక్ చేసేసి సో దీన్ని ఇట్లా క్యాన్వాలోకి యూజింగ్ క్యాన్వా దాంట్లోకి నేను కరెక్ట్గా ఫిట్ చేస్తున్నాను అనమాట. యూజింగ్ క్యాన్వా లోపలికి ఇట్లా కరెక్ట్గా ఫిట్ చేస్తున్నాను. సో దీని యొక్క కలర్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి నేను బ్లాక్గా చేంజ్ చేస్తున్నాను. చూసారా, యూజింగ్ క్యాన్వా అనేది బ్లాక్గా వెళ్ళిపోయింది. సో దీన్ని పైకి పెట్టుకోవాలంటే జస్ట్ ఇట్లా పైకి అనేసి అండ్ ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఈ టెక్స్ట్ని కూడా దీంట్లో పైకి ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట. ఇట్లా అయితే చేసుకోవచ్చు. యూజింగ్ క్యాన్వా అనేది ఇట్లా ఎలిమెంట్స్ని మీరు చాలా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎలిమెంట్స్లో మీకు కావాల్సింది సెర్చ్ చేయండి అనమాట. సపోజ్ మీకు ఏదైనా ఫ్రేమ్స్ కావాలనుకోండి, ఫ్రేమ్స్ అని పెడితే ఇక్కడ చూసారా డిఫరెంట్ ఫ్రేమ్స్ అనేది వచ్చాయి. మీరు ఏది కావాలంటే అది సెర్చ్ చేసి పెట్టుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఒక కలర్ లాగా ఉంది కదా, ఈ కలర్లో నేను యూజింగ్ క్యాన్వాని పెట్టాలనుకుంటున్నాను. సో జస్ట్ ఈ కలర్ని ఇక్కడ పెట్టేసేసి దాన్ని డ్రాగ్ చేసేసి ఈ కలర్ చేంజెస్ కావాలంటే ఇక్కడ కలర్ చేంజెస్లోకి వెళ్ళి రెడ్ కావాలంటే రెడ్, బ్లూ కావాలంటే బ్లూ, అట్లా ఈ కలర్ని మీరు ఒక డెకరేషన్ లాగా యూజ్ చేయవచ్చు అనమాట. మీ థంబ్నెయిల్స్లో ఇట్లా లాస్ట్లో పెట్టేసుకోవటం కానీ లేదంటే ఎక్కడైనా పెట్టుకోవటం, ఇట్లా మధ్యలో ఒక కలర్స్ని యాడ్ చేసుకోవడం అనమాట. ఇలా ఈ ఎలిమెంట్స్లో మీకు చాలా అయితే ఉంటాయన్నమాట. గ్రాఫిక్స్ అని, ఫొటోస్ అని, వీడియోస్ అని, షేప్స్ అని, అట్లా ఫ్రేమ్స్ చాలా అయితే ఉంటాయన్నమాట. నేను దీనికి బోర్డర్ యాడ్ చేయాలనుకుంటున్నా. సో బోర్డర్ అని టైప్ చేస్తే ఇక్కడ చాలా బోర్డర్స్ అయితే వాళ్ళు ఇచ్చున్నారు కదా, ఇక్కడ సీ ఆల్ అని ఉంటే అన్ని వరుసగా బోర్డర్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట.
మీకు నచ్చిన బోర్డర్ని మీరైతే యాడ్ చేసేసుకోవచ్చు. ఇవి మీ థంబ్నెయిల్స్కి పెట్టుకోవచ్చు అనమాట బోర్డర్గా. సపోజ్ నేను ఇక్కడ ఈ షేప్ని ఒక దాన్ని తెచ్చాను. సో దీన్ని ఇక్కడ ఇట్లా పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను డిలీట్ చేస్తున్నాను. సో మీరు ఎక్కడ కావాలంటే అక్కడ, సపోజ్ యూజింగ్ క్యాన్వా కింద పెట్టాలనుకోండి, ఇట్లా షేప్ని డిక్రీజ్ చేసేసి ఇట్లా యూజింగ్ క్యాన్వా దగ్గర పెట్టడం కానీ అట్లా చాలా విధాలుగా అయితే మీరు దీన్ని ఎడిట్ చేసేసుకోవచ్చు అనమాట. షేప్స్లో పెట్టుకోవచ్చు. అలానే మీరు దీన్ని ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. ఇది చూసారా, ఇట్లా రొటేట్ చేసుకొని ఎట్లా కావాలంటే అట్లా మీ యొక్క థంబ్నెయిల్కి పెట్టుకోవచ్చు. ఇలా సపోజ్ ఈ ఫ్లవర్ డిజైన్ ఉంది. ఈ ఫ్లవర్ డిజైన్ని నేను ఈ మూల పెట్టాలనుకుంటున్నా కాబట్టి దాన్ని ఇట్లా రొటేట్ చేశాను. రొటేట్ చేసేసి జస్ట్ దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టేశాను. చూసారా, ఇప్పుడు థంబ్నెయిల్లో లాస్ట్లో అనేది ఈ ఫ్లవర్ డిజైన్ ఉంది. దానికి కూడా కలర్ అనేది కలర్స్ అనేది మీరు మార్చుకోవచ్చు. చూడండి, ఇప్పుడు కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంది. మీకు నచ్చిన కలర్లో ఇది పెట్టేసుకోవచ్చు అనమాట ఫ్లవర్ డిజైన్ అనేది. ఈ విధంగా అయితే ఈ ఎలిమెంట్స్లో మీకు కావాల్సిన దాన్ని సెర్చ్ చేసేసి మీరు పెట్టేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇప్పుడు మీరు 100% కరెక్ట్ అన్నారు అనుకోండి, 100% అనేది సెర్చ్ చేయాలి. ఇప్పుడు 100% అనిస్తే ఇక్కడ చూసారా మీకు నెంబర్స్ కూడా 100% అనేవి ఉన్నాయి. సో మీరు ఇట్లా 100 అనేది దీని మీద క్లిక్ చేశారు. సో ఈ 100 అనేది ఇట్లా పెట్టేసుకొని దీన్ని చేసుకొని ఇట్లా 100% అనేది మీరు నచ్చిన కలర్కి చేంజ్ చేసుకోవచ్చు. వైట్గా చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే వైట్ పెట్టేసి ఈ 100 అనేది ఇట్లా 100% కరెక్ట్ అనడానికి ఇట్లా జస్ట్ ఇట్లా 100ని నెంబర్స్ని అట్లా పెట్టుకోవచ్చు. మీకు ఏది కావాలంటే అది ఎలిమెంట్స్లో సెర్చ్ చేయండి, కనిపిస్తాయి అన్నమాట. లైక్ ఫాస్ట్ అని టైప్ చేయండి. ఫాస్ట్ అంటే చూసారా ఇట్లా చాలా ఇమేజెస్ అయితే వచ్చున్నాయి. సో ఏదైతే ప్రో కాకుండా మాలీ ఉన్నాయో అవి యూజ్ చేసుకోవచ్చు. మీరు ప్రో యూజ్ చేస్తే ఏమైందంటే ఇక్కడ ప్రో వస్తుంది, కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్లో క్యాన్వా అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో అండ్ మనం డౌన్లోడ్ చేసేటప్పుడు కూడా కొంచెం డౌన్లోడ్ చేయడానికి కుదరదు, ఎందుకంటే ప్రో ఫీచర్స్ ఇవి మీరు డౌన్లోడ్ చేయలేరు అని వస్తుంది. కానీ ఒక ట్రిక్ యూజ్ చేయొచ్చు. అదేంటంటే మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అనమాట. దాని వరకు క్రాప్ చేసి స్క్రీన్ షాట్ని చేసేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేస్తే ఈ ప్రో ఫీచర్స్ యూజ్ చేస్తే మనకు కుదరదు కాబట్టి మీరైతే డౌన్లోడ్ చేసుకోవటం కుదరదు కాబట్టి స్క్రీన్ షాట్ని తీసుకోవచ్చు అనమాట. మీరు ఈ విధంగా దీంట్లో చాలా అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డ్రా ఆప్షన్ కూడా ఉంది. డ్రా అంటే ఇక్కడ మీకు స్కెచెస్ ఉన్నాయి. సో మీకు నచ్చిన సెలెక్ట్ చేసి మీరు ఏది కావాలంటే అది డ్రా చేయొచ్చు. నేను సపోజ్ ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ ఎల్లో కలర్ ఇచ్చాను అనుకోండి. ఇక్కడ మీరు చూసారా డ్రా చేస్తున్నాను నేను. క్యాన్వా అనేది ఇవ్వచ్చు. ఇట్లా డ్రా చేయటం కూడా మీకు డ్రా చేయాలంటే డ్రా చేయొచ్చు. అండ్ మీకు వద్దు అనుకుంటే ఇక్కడ ఎరేజ్ కూడా ఉంది. చూసారా, ఇది ఎరేజ్ అనమాట. దీన్ని ఎరేజ్ చేసేయచ్చు. జస్ట్ ఇట్లా అంటే మొత్తం అయితే ఎరేజ్ అయిపోతుంది. ఇలా డ్రా అనమాట. ప్రాజెక్ట్స్ అంటే ప్రీవియస్గా మీరు ఏమైతే ఎడిట్స్ చేశారో అవి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ప్రాజెక్ట్స్లో మీకు కనిపిస్తూ ఉంటాయి. ప్రీవియస్గా మీరు ఏమేమి ఎడిట్ చేశారో అవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఈ విధంగా అయితే మీరు క్యాన్వాని యూజ్ చేసుకొని చాలా ఈజీగా ఎలా కావాలంటే అలా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎలిమెంట్స్లోకి వెళ్ళి నేను సర్కిల్ అని చెప్పేసి చేస్తున్నాను. సర్కిల్ షేప్స్ అయితే వస్తాయి. చూసారు, ఇక్కడ సర్కిల్ వచ్చింది కదా. సో ఈ సర్కిల్ కలర్ మార్చేసి దీంట్లో యూజింగ్ క్యాన్వానైనా పెట్టుకోవచ్చు. ఈ యూజింగ్ క్యాన్వాని తెచ్చేసి ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఈ యూజింగ్ క్యాన్వాని ఇక్కడ సర్క్యులర్ షేప్లో పెట్టేయడం. కొంచెం డిఫరెంట్గా కావాలంటే ఇట్లా పెట్టేసుకోవచ్చు అనమాట. టెక్స్ట్ని తెచ్చేసి దీంట్లో పెట్టుకోవటం అట్లా. అండ్ అలానే ఇక్కడ చూసారా గ్రాఫిక్స్లో ఇమేజెస్ కూడా ఉన్నాయి. మీరు ఏదైనా ఇమేజెస్ యాడ్ చేసుకోవాలంటే ఈ రకంగా మీరు ఇమేజెస్ని యాడ్ చేసుకొని సైజ్ ఇంక్రీజ్ కావాలంటే డిక్రీజ్ కావాలంటే ఇట్లా డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఏ ఇమేజ్ కావాలన్నా కూడా ఎమోజీస్ని ఇట్లా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఎక్కడ కావాలంటే అక్కడ మీరు ఈ క్యాన్వాలో ఆల్రెడీ డిఫాల్ట్గా ఉన్నవి యూజ్ చేసుకోవచ్చు. చూసారంటే స్టిక్కర్స్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి. అట్లా మీరు చాలా ఈజీ వేలో దీంట్లో చేసుకోవచ్చు అనమాట. అలానే ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే టెక్స్ట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఫ్రేమ్స్లో ఇప్పుడు సపోజ్ ఈ సర్కిల్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేస్తే పైన షేప్స్లోకి వెళ్తే మీకు నచ్చిన షేప్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ సర్కిల్ ఉంది కదా, నాకు సర్కిల్ వద్దు, ఈ షేప్ కావాలంటే ఇట్లా ఏది కావాలంటే అది. సపోజ్ ఇది వెరైటీగా ఉంది, దీన్ని పెట్టి అలానే కలర్ని నేను వైట్కి చేంజ్ చేస్తే చూసారా వైట్కి, అట్లా ఎల్లోకి చేంజ్ చేస్తే ఎల్లో, లేదంటే డిఫరెంట్ కలర్ కావాలంటే డిఫరెంట్ కలర్స్ అట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఏది కావాలంటే అది మీరు అట్లా చూస్ చేసుకోవచ్చు.
ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని మీరు పెట్టేసుకోవచ్చు. అట్లా షేప్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన షేప్ని పెట్టేసుకోవచ్చు అనమాట. కొంతమంది యారో మార్క్స్ యాడ్ చేస్తారు కదా వీడియోస్ థంబ్నెయిల్స్లో, అట్లా ఈ యారో మార్క్ కూడా ఇట్లా అనమాట. దీన్ని సైజ్ పెద్దగా ఉందంటే ఇట్లా చిన్నగా చేసేసి దీన్ని మీరు ఒక యారో మార్క్లా ఇట్లా పెట్టేసుకొని దాన్ని కలర్ చేంజ్ కావాలంటే ఇక్కడ కలర్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ని చేంజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఏ కలర్ కావాలంటే ఆ కలర్కి చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు కలర్స్ని పెట్టుకోవచ్చు. అండ్ అలానే ఇప్పుడు సపోజ్ దీన్ని సెలెక్ట్ చేశాను, దీన్ని ఇంక్రీజ్ చేశాను, దానికి మీరు బోర్డర్ స్టైల్ని కూడా యాడ్ చేయొచ్చు. దీనికి ప్రెజెంట్ బోర్డర్ ఏం లేదు కదా, మీరు బోర్డర్స్ యాడ్ చేయాలంటే చూసారు ఇక్కడ కట్ అవుతూ వచ్చింది ఇక్కడ బోర్డర్. అలా వద్దు, నాకు స్ట్రైట్ బోర్డర్ కావాలంటే చూసారా ఈ బోర్డర్ ఎలా వచ్చింది. ఈ బోర్డర్ని మనం లావుగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. లేదు నీకు నచ్చిన సైజులో ఇట్లా బోర్డర్ని పెట్టుకోవచ్చు. కార్నర్ రౌండింగ్ అంటే కార్నర్స్ అనేవి రౌండ్ అవుతాయి చూసారా. ఇప్పుడు కార్నర్స్ అన్నీ కూడా రౌండ్ అయినాయి. ఇట్లా మీరు నచ్చింది ఇక్కడ బోర్డర్ వెయిట్ ఇట్లా పెట్టుకోవాలి, పెద్దగా పెట్టుకోవచ్చు, లేదంటే ఇట్లా చిన్నగా ఇది ఒక డిజైన్ లాగా ఉంటుంది అనమాట. ఇట్లా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఎలాంటి ఫీచర్ కావాలన్నా ఈ క్యాన్వా యూజ్ చేసుకొని మీరు ఆ విధంగా థంబ్నెయిల్ని ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇదనమాట క్యాన్వాలో మీకు నచ్చినట్లుగా ఫ్రేమ్స్ని ఏదన్నా ఫ్రేమ్ అక్కడ ఈ ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకొని నాకున్న అప్లోడ్స్లోకి వెళ్ళిపోయి కొన్ని ఇమేజెస్ అయితే ఉంటాయి కదా అప్లోడ్స్లోకి వెళ్ళిపోయి నాకు నచ్చిన ఇమేజ్ని ఈ సర్కిల్లోకి డ్రాగ్ చేసేవచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ క్యాన్వా అని చెప్పేసి ఒకటి ఉంది కదా, దీన్ని ఈ ఇమేజ్ని ఇట్లా సెలెక్ట్ చేసేసి దీంట్లోకి డ్రాగ్ చేసి ఇట్లా వదిలేసామంటే చూసారా ఆ ఫ్రేమ్స్లోకి ఇది కరెక్ట్గా సెట్ అయిపోయింది క్యాన్వా అనేది. సపోజ్ మళ్ళీ ఇప్పుడు ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఫ్రేమ్స్లోకి వెళ్ళిపోయి ఈ క్యాన్వా అనేది ఈ జస్ట్ నాకు సర్కిల్ కావాలి అనుకుంటున్నా, ఇది బ్యాక్గ్రౌండ్ ఇది తీసేస్తున్నాను, డిలీట్ ఫ్రేమ్. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ అప్లోడ్స్లోకి వెళ్ళిపోయి ఈ క్యాన్వా అనేది సర్కిల్లో ఫిట్ అవ్వాలంటే నేనేం చేస్తున్నాను, జస్ట్ దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసి దీనిలోకి డ్రాగ్ చేసేస్తే చూసారా ఆ సర్కిల్లో సెట్ అయిపోయింది క్యాన్వా అనేది. ఈ రకంగా హౌ టు క్రియేట్ థంబ్నెయిల్ యూజింగ్ క్యాన్వా అనేది ఇట్లా స్టైల్గా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ యూజింగ్ అని చెప్పి నేను రాస్తున్నాను, యూజింగ్ క్యాన్వా ఇన్ జస్ట్ 5 minutes అని పెట్టేస్తున్నాను. హౌ టు క్రియేట్ యూట్యూబ్ థంబ్నెయిల్స్ యూజింగ్ క్యాన్వా ఇన్ జస్ట్ 5 minutes అని పెడుతున్నాను. ఈ జస్ట్ 5 దీన్ని నేను సైజ్ అనేది 80 యూజింగ్ క్యాన్వా ఇన్ జస్ట్ 5 minutes అనేది ఇట్లా పెట్టాను అనమాట. దీని టెక్స్ట్ వైట్గా చేంజ్ చేసుకుంటున్నాను చూసారా, ఇప్పుడు వైట్గా చేంజ్ అయిపోయింది. ఈ రకంగా అయితే దీన్ని యూజింగ్ క్యాన్వాకి ఇట్లా పెట్టేసి అండ్ క్యాన్వా ఇమేజ్ ఉంది కదా దాన్ని కూడా నేను సెట్ చేయాలనుకున్నా. సో సైజ్ని డిక్రీజ్ చేసేసి ఇక్కడ పెట్టేశాను యూజింగ్ క్యాన్వా అనేది. ఇట్లా మీరు యూజింగ్ క్యాన్వా అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. యూజింగ్ క్యాన్వా అనేది నేను ఇక్కడ పెట్టాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. అలా మీకు నచ్చిన ఇమేజ్ని ఫ్రేమ్స్లో ఇట్లా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే మీరు థంబ్నెయిల్ని చాలా ఈజీగా ఎడిట్ చేసేసుకోవచ్చు. సో అంతా అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ షేర్ అని ఉంది కదా, ఈ షేర్లోకి వెళ్ళండి. షేర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, ఆ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి. ఇట్లా డౌన్లోడ్ అంటే ఇక్కడ మీ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇది మీరు మొబైల్లో కావాలంటే మొబైల్లో చేసుకోవచ్చు, లేదంటే సిస్టంలో కావాలంటే సిస్టంలో చేసుకోవచ్చు. చూసారా ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇలా కనిపిస్తూ ఉందన్నమాట. ఇంకో టిప్ ఏంటంటే మీరు సపోజ్ దీంట్లో ఏదన్నా ప్రో ఫీచర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నాను కదా, ఆ ప్రో ఫీచర్స్ని యాడ్ చేసుకోవాలంటే ఏం లేదు, మీరు ఇక్కడ ప్రో ఫీచర్స్ని యాడ్ చేస్తే డౌన్లోడ్ చేయటం కుదరదు. సో మీరేం చేస్తారంటే ఆ టైంలో స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అనమాట. జస్ట్ నేను ఈ సెలెక్టెడ్ పార్ట్ వరకు క్రాప్ చేసి స్క్రీన్ షాట్ చేసేసుకుంటే ఈ విధంగా అయితే మీరు ప్రో ఫీచర్స్ని కూడా యూజ్ చేసుకొని ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అనమాట. ఇదిగోండి స్క్రీన్ షాట్ నాది కనిపిస్తుంది ఇక్కడ. ఇది అనేది సేమ్ స్క్రీన్ షాట్స్ కూడా మీ డౌన్లోడ్స్లో కానీ స్క్రీన్ షాట్స్లో కానీ సేవ్ అయిపోయి ఉంటాయి. సో ఈ విధంగా మీరు క్యాన్వాని యూజ్ చేసుకొని మీ యొక్క థంబ్నెయిల్స్ని చాలా ఈజీగా చాలా తొందరగా చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే దీంట్లో అన్ని ఫీచర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు దీంట్లో ఎలాంటి డౌట్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.